బెయిల్ రాకుండా అడ్డుకోవడానికే ఒకటి ఒక ఆయన మన బాలాజీ గోవిందప్ప వాళ్ళ ఇంటిపైన రెండోసారి వెళ్ళి తనిఖీలు సోదాలు వాళ్ళు ఇష్టం వచ్చింది చేశారు. ఒకటి. రెండోది 2 వీడియోలు రిలీజ్ చేశారు. జూలై 30న ఒకటి, ఆగస్టు 2న ఒకటి. నిజానికి వాళ్ళ ఎత్తుగడైతే ఫలిస్తుందని అనుకుంటున్నారా? వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఒక కథ రాసుకున్నారు. ఏదైతే మీరు అంతకుముందు ఒక డిబేట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు జైల్లో రాసినటువంటి కథ. ఆ కథలో భాగంగా వాళ్ళు జూలై 14వ తారీఖు కట్టల గుట్టలోనే హెడ్డింగ్ ఇచ్చారండి. జూలై 14. ఈ కట్టల గుట్టలకు వీడియోలు రావాలంటే ఏం చేయాలి? ఎందుకు ఇచ్చారు? అది ఏంటది? ఇది ఆంధ్రజ్యోతిలో ఇదే సేమ్. మొత్తం వెంకటేష్ నాయుడు ఫోన్లో చాలా వీడియోలు ఉన్నాయి. మరి సిట్ విచారణ చేస్తుందా? సిట్ ఎక్కడ చెప్పాలి? ఆ రోజు 14వ తారీఖున వచ్చింది. జూలై 14వ తారీఖే వచ్చింది. కాదండి, ఆగస్టు 2 అంటే మీరు పట్టుకున్న రోజు రావాలి. కానీ ముందే వాళ్ళు ప్లాన్డ్ గా వాళ్ళు చెప్పారు కదా ముందే క్లియర్ గా. ఆంధ్రజ్యోతి కూడా రాసింది ఏమని, ఇదిగోండి సార్, దీనిపై గత నెల 14వ తేదీన విచారించాల్సింది ఎవరిని? ఎలా తెలుసు? ఇది ఓన్లీ క్యాష్ కొట్లేదు, బంగారం కొట్లు కూడా చూపించాలి. దోచుకున్న సొమ్ముతో దొరికేశారని ఆంధ్రజ్యోతి రాస్తూ వాళ్ళే దొరికేశారు. ఏమని రాశారు? దీనిపై గత నెల 14వ తేదీన కట్టల గుట్టలో శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు బయటపడిన వీడియో వాటిలో ఒకటి. ఇలాంటివి మరెన్నో ఉన్నట్టు సమాచారం. అంటే ఇంకా మరిన్ని వీడియోలు తెస్తున్నారు. జూలై 14 జూలై 14 రాసేసారు. జూలై 14 ఇదిగోండి సార్, కట్టల గుట్టలో అని హెడ్డింగ్ పెట్టారు సార్. జూలై 14 కట్టల గుట్టలో. జూలై 14వ తారీఖున కట్టల గుట్టలో అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాశారు. నిన్న కట్టల గుట్టలతో దొరికేశారు అనే దాంట్లో మళ్ళీ క్లియర్ గా రాశారు. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు అనేసి ఇక్కడ డేట్లతో సహా రాశారు. ఏది గత నెల 14వ తారీఖున మేము ప్రచురించామని. అవును. అంటే వాళ్ళు అప్పుడు చూడండి, అప్పుడు ఫోటోలు వేస్తారు. అప్పుడు కట్టల గుట్టల ఫోటోలు వేసి ఇప్పుడు ఒరిజినల్ కట్టలను పెట్టేశారు. చెప్పి ప్లాన్డ్ గా అంటే ఒక కథ రాసుకొని దాని ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ఆ కథను అల్లాలి, ఈ కథని మరిపించేటట్టు కట్టరా. ఎలా రోజు రాజకేశ్వరరెడ్డి గురించి రాశారండి. విచిత్రం. రాజకేశ్వరరెడ్డి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు రాజకేశ్వరరెడ్డి గోవా నుంచి వస్తుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశామని రాశారు. అవును. రాజకేశ్వరరెడ్డి అయితే రాజకసిరెడ్డి, వాళ్ళకి బాగా కసి ఉంది ఆయన మీద. మరి ఏం చేశాడు రాధాకృష్ణాలని పాప అంత కసిగా? పాప అది వచ్చినాక ఆయన అడగాలి. ఎందుకంటే ఏంది అంత కసి? నీ ఇంటి పేరు కసిరెడ్డి చేశారు. అరే బాబు నాది కేసిరెడ్డి అయినా రాజకేశ్వరరెడ్డి అలా కసిరెడ్డి అయిపోయాడు. సరే రాస్తా రోజు రాజకేశ్వరరెడ్డి దొరికాడు అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో గోవా నుంచి వస్తుంటే పట్టుకున్నామని రాశారు. మొన్న దుబాయ్కి లింక్ రాయడం కోసం దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నామని రాశారు మొన్న ఒక రోజు. అంటే అది దుబాయ్కి లింక్ అని చెప్పి రాయాలి కాబట్టి దుబాయ్లో వ్యాపారాలు పెట్టారు. గోవా పోయింది, దుబాయ్ వచ్చింది. రేపు పొద్దున అసలు ఈయన లేడు ఇన్నాళ్ళు జైల్లో, ఈయన ఏ టెక్నాలజీ ఏమన్నా మనిషిని పెట్టారేమో, రాజకేశ్వరరెడ్డి తప్పించుకున్నాడు అనే అనుమానంలో కూడా రాస్తారు రేపు పొద్దున. రాస్తారండి మీరు అందరూ. కాదు, వాళ్ళు ఏదైనా తిమ్మిని బమ్మిని చేయటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎక్కడా చర్చ జరగకూడదు. ఇప్పుడు నిన్న మంగళవారం, ఇవాళ మంగళవారంతో కలిపితే 1,91,100,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేస్తున్నారని అడగకూడదు, దాని మీద డిస్కషన్ జరగకూడదు. సో రోజుకు ఒక కట్టు కదల్లి జరగనటువంటి దాని మీద జరిగిందని చూపించి ప్రజల మెదడులోకి ఏదో తీసుకొని వెళ్ళిపోవాలి. 1,91,000 కోట్లు అన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. ఈ డబ్బు సరిపోదని మళ్ళీ ఇటుకరాళ్ల మీద పడ్డారు. అందరూ ఒక ఇటుకరాయి సహాయం చేయండి అమరావతి కోసం అని. ఇటుకరాళ్ల మీద అమరావతి కోసం ముష్టి కూడా మొదటి నుంచి మొదలు కాదు, అంతకు ముందు కూడా ఇటుకరాళ్ళు తీసుకున్నారు. అది ఆ ఇటుకరాళ్ళ డబ్బులు ఏమయ్యాయి? అప్పుడు ఇటుక తీసుకున్నారు, ఆల్రెడీ హుండీలు పెట్టి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఇప్పుడు మన బోరు మన అది అయ్యే భూములకు ఆల్రెడీ హోల్సేల్ గా గుత్త వాళ్ళ గంప గుర్తుగా వాళ్ళకి అప్పచెప్పే ప్రక్రియ పెట్టి డబ్బు వసూలు చేశారు. ఇటుకరాల పేరుతో గతంలో డబ్బులు వసూలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు భిక్షాటం లాగా దాన్ని ఏమంటారు, జోలి బట్టి, సారీ ఆ వర్డ్ తప్పైతే క్షమించండి, అదే జోలి బట్టి అందరి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించారు. మరి ఏమైపోయాయి డబ్బులన్నీ? వీటికి లెక్క ఎక్కడ? మళ్ళీ కొత్తగా ఇటుకరాళ్ళకి 10 రూపాయలు ఇవ్వండి. ఆల్రెడీ వచ్చి ఒక మనిషి రాష్ట్రంలో బొడమేరు వరద విజయవాడ ముంచినప్పుడు దాదాపు 500 కోట్లు 600 కోట్ల చందాలు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. కానీ మళ్ళీ 300 రూపాయలు పోయిందని దానికో స్కామ్ గా ఎగ్గొట్టారు. సో దాన్ని దోచిపెట్టేశారు. 300 డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలే సార్. కేవలం చారిటీ ఇచ్చిన డబ్బుతోనే బొడమేరు వాగుని వరదని ప్రభుత్వ సాయం కింద అభివర్ణించుకో. ఒక్క నిమిషం సార్, వాళ్ళు 11 కోట్లు పెట్టి 11 కోట్లు పెట్టి 11 రోజులు కూడా గడవకుండానే వాళ్ళ ప్రయారిటీ ఎలా తగ్గిపోయింది దాంట్లో. ఇది తప్పు అనే దానికి ఎగ్జాంపులే ఈ 11 కోట్లు దొరికినాయి అని చెప్పి ఓదరగొట్టిన రోజు మెయిన్ పేపర్ లో వేశారు. అవును. దాని తర్వాత ఈ రోజు వచ్చేటప్పుడు ఈనాడు 14వ పేజీకి వెళ్ళిపోయింది బొడ్డది. 11 కోట్ల ఆంధ్రజ్యోతి 12వ పేజీకి వెళ్ళిపోయింది బొడ్డది. అంటే 11 కోట్లు పెట్టి 11 రోజులు కూడా కాకుండానే
ఆల్రెడీ 11 పేజీలు దాటి 12వ పేజీకి 14వ పేజీకి వెళ్ళిపోయిందంటేనే వీళ్ళ కట్టుకథ ఏంటనేది అర్థమవుతుంది. క్లియర్ గా వీళ్ళు ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా సార్ నేను ఒకటి ఫైనల్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఇన్ని కథలు ఎందుకు అల్లటం? ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు కదా, మేము జగన్ గారిని అరెస్ట్ చేయాలనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మేము కూడా 50 రోజులు జైల్లో పెట్టాలనుకున్నాం అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తే రోజు ఈ కథలు రాసి దానికి నరాలు తెగి అదేంటి కిడ్నీలు చిదిమి మద్యం వల్లంట మద్యం మాంసం కూడా అంట. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఎవరైతే రాశాడో ఈ మద్యం మాంసం కూడాని, ఈ మద్యం మాంసం కూడా రాసిన నువ్వు నీకు సంబంధించినటువంటి పార్టీలు 5 నెలలుగా అదే మద్యం మాంసం కూడా, ఇప్పుడు కూడా అదే మద్యం మాంసం కూడాగా, మరి అదే బ్రాండ్లను 5 నెలలు మీరే కదా కొనసాగించింది. ఇప్పుడు గుడి పక్కన బడి పక్కన ఏదో ల్యాండ్ మార్క్ అండి సార్. ఈ రోజు ఫలానా సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడంటే అంతకుముందు ఫలానా బడి పక్కన అని చెప్పేవాళ్ళు, లేదంటే ఫలానా వెంకటరెడ్డి గారి ఇల్లు ఎక్కడంటే ఫలానా గుడి పక్కన అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు గుడి వైన్స్ పక్కన బడి వైన్స్ పక్కన ఇలా ల్యాండ్ మార్క్ గా మీరు తయారు చేసి వాటిలో పోసేది ప్రసాదం తీర్థమా, దాంట్లో పోతే ఎనర్జీ వస్తుంది సార్, నరాలు జివ్వుమంటాయి. అంటే నరాలు బాగా యాక్టివ్ పనిచేసి అవే సార్. ఎక్కడ మద్యం కాస్త ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు మనిషి అన్నోళ్ళు, కానీ ఈ పత్రికలు మాత్రం మద్యం సేల్స్ పెంచాలి, సో మద్యం ఇంకా తాగండి అని చెప్పి తాగుడు వాగుడు ఊగుడు రాతలు రాస్తా ప్రజల మెదడులో విషయాన్ని ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని రకాల రాతలు రాసినా ప్రజలైతే నమ్మరనేటటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి ప్రయారిటీ తగ్గిపోతా ఇంకో కొత్త కథలు అల్లుతున్నారు.